అందరికీ నమస్తే. మన చేతికి వజ్రాయుధం దొరికింది. ఇప్పుడు మనందరికీ తెలంగాణ ప్రాంతంలో వజ్రాయుధం అనే ఒక ఆయుధం దొరికింది. ఈ ఆయుధాన్ని ఎప్పుడు పడితే అప్పుడు వాడటానికి రాదు. ఓన్లీ సమయం దొరికినప్పుడు మాత్రమే వాడాలి ఈ వజ్రాయుధాన్ని. అదే మనకి ఓటక్కు అనేది ఎప్పుడు పడినప్పుడు వేయడానికి రాదు. ఇప్పుడు సమయం వచ్చింది. సమయం వచ్చినప్పుడు దెబ్బ తీస్తేనే అవతలోడికి అర్థమవుతుంది. హిందూ జాతి మీద దౌర్జన్యం జరుగుతుంటే కళ్ళొప్పలిచ్చి చూస్తున్నటువంటి ఈ సూడో సెక్యులర్ నాయకులు, ఈ సెక్యులరిజం బోధించేటటువంటి మాది సెక్యులర్ పార్టీ అనేటటువంటి ఈ దొంగ పార్టీలందరూ కూడా ఇప్పుడు అందరూ బయటకు వచ్చేసి మనకి కళ్ళబొల్లి మాటలు చెప్తా ఉంటారు. అమ్మ, అబ్బా, అక్క, చెల్లి అంటూ ఉంటారు. తస్మాత్ జాగ్రత్త హిందువులారా. చూసినాం నిన్న మొన్నటి దానిక కొంతమంది మతోన్మాదులు చేసినటువంటి దాడులు చాలా జరిగిపోయినాయి. కానీ కొంతమంది రాజకీయ ముసుగులోనే కొంతమంది మనల్ని కాపాడాల్సినటువంటి స్థానంలో కూర్చున్నటువంటి కొంతమంది ఇది మన హిందూ జాతికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటుంటే మనం ఎవరితో చెప్పుకోవాలి, ఏమని చెప్పుకోవాలి? కాబట్టి హిందువులారా, ఇకనైనా ఒకడు కులం అంటూ వస్తాడు, ప్రాంతం అంటూ వస్తాడు, నేను ఈ భాషని కాపాడటానికి వస్తున్నానంటారు. అట్లా చాలా జరిగిపోయినాయి. ప్రాంత భాషలు గొడవలు పెట్టేసి మన ప్రాంతాలకు మధ్యలో చిచ్చు పెట్టినటువంటి కొంతమంది వాళ్ళ పబ్బం గడుపుకున్నారు. కొంతమంది కులం అంటూ వస్తూ ఉంటారు, కొంతమంది కుల నాయకులు అంటూ వస్తూ ఉంటారు. ఇంకొంతమంది ఈ జాతిని కాపాడుతా, నీ తెలుగు జాతిని కాపాడుతా అంటూ కొంతమంది వస్తూ ఉంటారు. వీళ్ళందరూ మాయమాటలకి నమ్మి 500 నోటుకో 1000 రూపాయల నోటుకో ఆశపడి మీ పిల్లల భవిష్యత్తు, మీ భవిష్యత్తు, మీ ఊరు భవిష్యత్తుని నాశనం చేయదలుచుకుంటే మీకు ఎటు పడితే అటు ఓడేసుకోండి. వాళ్ళు బలిసిస్తున్నారు డబ్బుల్ని, ఎవడైనా సరే ఆ డబ్బుల్ని తీసుకోండి. కానీ మీరు మీ హిందూ జాతి కోసం వేసుకోండి, భారత జాతి కోసం వేసుకోండి, ఈ దేశ భవిష్యత్తు కోసం వేసుకోండి, మీ గ్రామ భవిష్యత్తు కోసం వేసుకోండి. మనం చూసాను నిన్న మొన్న మనల్ని కాపాడాల్సినటువంటి స్థానంలో కూర్చున్నటువంటి ఒక ముఖ్యమంత్రి పెళ్లి కాయడానికి ఒక దేవుడు, పెళ్ళి అయినానికి ఒక దేవుడు, ముక్కలు తినడానికి ఒక దేవుడు, పప్పు కూర తినడానికి ఒక దేవుడు. అసలు ఏంది భాష ఏంది అది? మీరు ముఖ్యమంత్రి సార్, మీరు అల్లాటప్ప చిల్లర నాయకులు గారు. మీరు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నారు, అది మర్చిపోతున్నారు మీరు. ఇదివరకేమో జూబ్లీహిల్స్ హైదరాబాద్లో ఒక ఎలక్షన్ జరిగింది, ఎమ్మెల్యే ఎలక్షన్. ఉప ఎలక్షన్లో కూడా ఇట్నే మాట్లాడండి ఆ సార్. ఈయన తెలుసు కదా మనకి అందరికీ, ముస్లిం అయితే కాంగ్రెస్ అయితే ముస్లిమే. ఏంది అసలు? మీరేం చేస్తున్నారు అసలుకి? ఇదేనా మీరు చేసేది? సెక్యులర్ పార్టీ అంటూ ఉంటారు కదా. అంటే హిందువులో మీకు ఓట్లు అవసరం లేదా? మీకు హిందువులారా, ఇకనైనా తస్మాత్ జాగ్రత్త. నేను ఏ పార్టీకి ఓటేయమనట్లేదు, కానీ తెలుసుకొని ఓట్లేసుకోండి. ఆ వ్యక్తి ఎవరో, ఆ వ్యక్తి నీ జాతి కోసం ఏం చేస్తారో, నీ ఊరు కోసం ఏం చేస్తారో చూసి ఓట్లేసుకోండి. వజ్రాయుధం ఇది. వజ్రాయుధం ఎప్పుడు పడితే వాడడానికి రాదు, ఇప్పుడు మాత్రం వస్తుంది. ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకోండి, కానీ మీకు ఎవరికి వేయాలనిపిస్తుందో వాళ్ళకి మాత్రం ఓట్లేసుకోండి. లేదు అనంటే మీ